ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, 3వ వచనం చూస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటించును గనుక వారెంత మాత్రము తప్పించుకున్నారు. ఎవరు? లోకులు. అయితే సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక. దేవుడు చెప్పే ఈ నిద్ర మనం విశ్రాంతి తీసుకోకూడదు అని కాదండి. ఇది మీరు ఆత్మీయులైతే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. నిద్రపోవటము లేదా మత్తులుగా ఉండటము అనంటే, దేవుడు మనల్ని ఎందుకైతే పిలుచుకున్నారో, దేవుడు మనల్ని ఎందుకైతే రక్షించుకున్నారో, మన ఎడల దేవుని చిత్తము ఏదైతే ఉందో ఏమండి, దానిని మరిచిపోయి ఉండటమే మత్తులముగా ఉండటం, దానిని నిర్లక్ష్యం చేయటమే నిద్రపోవటం. అర్థమవుతుందా మీకు? ఉదాహరణకు మనం చూసినట్లయితే, దేవుడు యోనాతో మాట్లాడంటారు, యోనా నినెవే పట్టణానికి వెళ్ళి నీవు అక్కడ ప్రజలకు సువార్త ప్రకటించు, అక్కడ ప్రజలకు సువార్త ప్రకటించు అని చెప్పగానే, సరే ప్రభువా అనేసి యోనా దేవుని మాట కాదనకుండా ఆయన బయలుదేరి ప్రయాణమే వెళ్తాడు ఓడరేవు దగ్గరికి. ఆ దగ్గరికి వెళ్ళగానే మీరు గమనిస్తే, ఆడికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేసుకున్నాడు, నేను నినవే ఎందుకు వెళ్ళాలి, సరే దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఏదో ఒక ప్రదేశం వెళ్దాం అనేసి తర్షీష్కు వెళ్తున్నాడు. ఆ పడవలో చక్కగా హాయిగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అతనిని బట్టి సమస్య కలగగానే వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు, వారి దేవి దేవతలకు ప్రార్థన చేస్తారు, కానీ సముద్రం తుఫాన్ ఆగదు, ఆ గాలి ఆగదు, అది మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనము దేవుని చిత్తము తెలిసి కూడా, దేవుని ఉద్దేశం తెలిసి కూడా, అనగా మనం ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది తెలిసి కూడా ఇంకా పాపంలోనే, రహస్య పాపాల్లోనే అలా కంటిన్యూ అవుతున్నప్పుడు కొన్ని తుఫాన్లు మన జీవితంలోనికి వస్తాయి, కొన్ని అలజడులు మన జీవితంలోనికి వస్తాయి. మనం అంటాం, మీరు ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ పని జరగదు. ఏ వ్యక్తి అయితే ఆ తుఫాన్ రావటానికి కారకుడైనాడో ఆ వ్యక్తి దేవునికి లోబడినప్పుడే ఆ తుఫాన్ అనేది ఆగిపోయింది. హల్లెలూయా. అన్నాడు, అరే నిద్రపోతున్నావేంట్రా బాబు, నీ దేవుడు, నీ పేరేంటి, నీ దేవుడు ఎవరు? అక్కడ క్లియర్గా ఉంటుందండి, ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన యెహోవా యొక్క దాసుని అంటాడు, ఆయన్ని నేను సేవించువాన్ని అంటాడు. ఎంత స్పష్టంగా పలుకుతాడు యోనా. అయితే ఏమైంది? ఏమండి? ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వస్తావు సహోదరి, బ్రదరు, ప్రతి ఆదివారం చర్చికి వస్తావు, కానీ అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు, కానీ ఏదో దేవుడు చెప్పింది నువ్వు చేయట్లేదు. దానిని బట్టే నీ కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. దానిని బట్టే నీకు భయభక్తులు లేవు అంటే ఉన్నాయి. దేవుడు అంటే ఎంతో భయం, ఎంతో భక్తి. నీ దేవుడు ఎవరో కూడా నీకు తెలుసు. భూమికి నీ ఆకాశమునకు సృష్టికర్త నీ దేవుడు.
మరి ఎందుకు తుఫాన్లు వస్తాయి? ఎందుకు అంటే నీ హృదయానికి తెలుసు దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాల్లో నీవు ఆయన మాటకు లోబడట్లేదు. వీళ్ళు అడుగుతున్నారు, ఇదంతా కాదు కానీ నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. వాళ్ళు ఒక్కసారిగా భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఈ దేవుని సేవకుని ఎత్తి సముద్రంలో పడేస్తే చచ్చిపోతాడు, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని భయపడిపోతుంటే ఈ తుఫాను, ఈ గాలి, ఈ అలజడి ఆగాలంటే మీరు నన్ను ఎత్తి సముద్రంలో అంటే యోనా ఏ స్థితికి వెళ్ళిపోతున్నాడంటే నేను చావనైనా చస్తాను కానీ ఈ పాపము నేను మానను, నేను చావనైనా చస్తాను కానీ దేవుని మాటకు నేను లోబడను. కొన్నిసార్లు మనము ఎంత దారుణంగా తెగిస్తామంటే కొన్ని విషయాల్లో ఏదైనా కానివ్వండి నేను చీకట్లోనే బ్రతుకుతా, ఏదైనా కానివ్వండి, అది చంపుతాడు దేవుడు. ఏం చేస్తాడు? తెగించేస్తామండి మనం. హల్లెలూయా, అర్థమవుతుందండి? తెగించేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అంటే కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. హల్లెలూయా. మత్తులం అంటే దేవుని చిత్తము ఏంటో తెలిసి కూడా అది చేయకుండా అలాగే ఉంటాం, కాముగా ఉంటాం. అలా కాముగా ఉంటాం. అయ్యో నాకు తెలియదు అనడానికి లేదు. ప్రతి ఒక్క ఆత్మ, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రతి మనుషునికి అర్థమైంది. మనలో చాలా మందిని మెడ వంచని గర్వపోతులుగా ఉంటామండి. దేవుని విషయాల్లో గర్విష్ఠులముగా ఉంటాం. అందుకే మనకు కొన్ని తుఫాన్లు మన జీవితంలోనికి వస్తున్నాయి. వెలుగు సంబంధముగా మనం ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే దేవుని సంఘమా, మనలో చాలా మందిని దేవుని నమ్ముకోవటం, దేవుని మందిరానికి వెళ్తాం, అదొక ఆనవాయితీ, అదొక ఆచారం, అదొక అలవాటు. ఒక విషయం చెప్తా వినండి, మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా లేదా సంపాదించకపోయినా ఆ పూటకి తిండి కలిగి అలా జీవితం జీవిస్తూ ఒక 50-80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి ఒక ఇల్లు ఉంది, మంచిగా అంతా ఉంది, చచ్చిపోతే ఏమన్నా ఉపయోగం ఉంటుందండి? లోకుల వలె నువ్వు కూడా చనిపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? హల్లెలూయా. లోకుల వలె నువ్వు చనిపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలా కాదు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలముగా మనము ఒక మంచి సాక్ష్యము కలిగి లోకాన్ని విడిచిపెట్టాలి. అనగా ఒక వెలుగు జీవితాన్ని జీవించి మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మనం వెలుగు సంబంధుల వల్లే ఉండాలి. మన క్రియల్లో, మన ప్రవర్తనలో. క్రైస్తవ జీవితం అంటే మెల్లో సిలువ వేసుకొని, పెద్ద సిలువ, అది బంగారంది కానీ, ఇనుముది కానీ, లేకపోతే ఏమంటారు వెండిది కానీ, ఇత్తడిది కానీ, అది కాదండి. యేసుప్రభు ఏమన్నారండి? పౌలు ఏమన్నారు? మీరు సిలువను మోసుకొని నన్ను వెంబడించు. ఏంటి సిలువ అంటే? ఒక మంచి చెక్క చేసుకొని వెళ్ళటమా? కాదు. యేసుక్రీస్తు ప్రభు సిలువను మోస్తూ ఎలా నడిచాడండి? ఆయన సిలువను మోస్తూ ఆ సిలువలోనే ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా? క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధమైనది, వెలుగు చేత నింపబడింది. హల్లెలూయా. వెలుగు చేత మన క్రియలు వెలుగుమయముగా ఉండాలి. మన బ్రతుకు వెలుగుమయముగా ఉండాలి. చీకటి మన జీవితంలో ఎంత మాత్రము ఉండటానికి వీల్లేదు. ఇక్కడ ఏమన్నాడండి? 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. క్రైస్తవులారా, చీకటి కార్యాలను మనం విసర్జించాలి. అంటే వాటిని మనము ద్వేషించాలి, వాటిని మనము
మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి. చీకటి కార్యాలు, చీకటి వారము కాదు. ఏంటి చీకటి కార్యాలు? చీకటి కార్యాలు అంటే ఏమంటే దొంగలు పగలు వస్తారా, రాత్రి వస్తారా? ఎప్పుడు వస్తారు? నాకు తెలియదండి, మా ఇంట్లో ఎప్పుడు పర్లేదు దొంగలు అంటారా? ఎప్పుడు వస్తారండి? రాత్రి. ఎన్నిసార్లు మనం వినట్లేదు? మేమేదో ఊరు వెళ్ళాం, రాత్రి తాళం పగలు కొట్టారు, దొంగలు అన్ని ఎత్తుకెళ్ళిపోయారు, కంప్లైంట్స్ మనం న్యూస్లో చూస్తాం. మన జీవితంలో దేవుని బిడ్డలారా, మన నడక వెలుగుమయముగా ఉండాలి, మరుగైందిగా ఉండకూడదండి. దేవుని స్తోత్రం. మరుగైందిగా ఉండకూడదు. ఎల్లప్పుడూ నీ హృదయం దేవుని వైపు తెరవబడిందిగా ఉండాలి, తెరవబడిందిగా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇది చూడండి, ఎక్కడుందమ్మా? చదవండి, ఆ మాట చదవండి. యేసు రక్తమే ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినామా? 13 వచ్చినాం. 28వ అధ్యాయం చూడండి. కాదమ్మా, సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునేవాడు ఎక్కడ పడతాడండి? మనము గర్విష్ఠులం అండి కొన్ని స్థలాల్లో. కొన్ని స్థలాలు అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని విషయాల్లో మనం గర్విష్ఠులముగా ప్రవర్తిస్తాం, దేవునికి లోబడం. దేవుని మాటకు మనము విధేయత చూపం. ఒకవేళ భార్య చెప్పుద్ది, అలా కాదండి, ఇలా జీవించాలి, మనం అది చేయకూడదండి, నీ మాట నేను వినేది, నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటాడు. గర్విష్ఠులం మనం. వాళ్ళ భర్త చెప్తాడు భార్యతో, అమ్మ అలా చేయకూడదు, మనం అది సరైనది కాదు, వాళ్ళతో మనకెందుకు, మనదేదో మనం చూద్దాం అంటే, నీకెందుకు మధ్యలో, నీకేం సంబంధం, మేమేదో అంటాం. గర్విష్ఠులం మనం వినం. అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు. ఎందుకు మనం వర్ధిల్లలేకపోతున్నామండి? దేవుని సంగమా, మీరే కానీ నేనే కానీ ఎవరమైనా అతిక్రమములు, ఇది దేవుని ఆజ్ఞను అతిక్రమించే క్రియ. ఏమండి? ఇది దేవుని యొక్క మాటను ఎదిరించే క్రియ. కృష్ణపర్ గారికి సీఎం గారు ఫోన్ చేసినట్టుంది, పాపం అడావుడికి వెళ్తున్నారు. ఏమండి? ఈ అతిక్రమములు అనేది మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక రూల్ దేవుని సంగమా, మీకైనా ప్రపంచంలో ఎవరికైనా ఏంటి తెలుసా రూలు? ఈ ఒప్పుకొని దేవుని దగ్గర సరిచేయబడితేనే మన ఆత్మీయ జీవితం, మన వెలుగు జీవితం ప్రారంభమైంది. లేదా అలా కొట్టబడుతూనే ఉంటాం అమ్మా, అలా కొట్టబడుతూనే ఉంటాం, అలా బాధింపబడుతూనే ఉంటాం. ఎందుకు అనంటే దేవునితో మనం నడవలేము, దేవుని వెలుగు మన మీద ప్రకాశించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెలుగు మనలో ప్రకాశించాలంటే మనలో ఉన్నటువంటి చీకటిని ఒప్పుకొని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆ చీకటి అలా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. నేను ఇంతకుముందు చెప్పాను, మరలా చిన్న జ్ఞాపకం చేయాలి. నాకు 5 సంవత్సరాల క్రితం సుమారుగా 2017-19 ఆ ఇయర్లో అనుకుంటా, నేను ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద నేను ద్వేషం కాదు పగ కలిగి ఉండేవాడిని. వారు నాకు అన్యాయం చేశారు. దేవుడు నాతో మాట్లాడినాడు. సంవత్సరంన్నర మాట్లాడుతూనే వచ్చారు. నేను వినలేను దేవుని మాట, ఎందుకంటే గర్విష్ఠులం కదా మనం, వినం కొన్నిసార్లు.
హల్లెలూయా. ఒకరోజు నవంబర్ 25 డిసెంబర్ 9వ తారీఖు నేను నా డైరీలో రాసుకున్న. ఆ రోజు రెండోసారి ప్రభు నాతో ప్రేమతో గద్దిస్తూ చెప్పాడు, నువ్వు వర్ధిల్లాలంటే నా కుమార, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అంటే, నీవు కలిగి ఉన్నది నువ్వు ఫలించాలి అంటే, వారి మీద ఉన్నటువంటి ద్వేషమును కోపమును నువ్వు తొలగించు. నిశ్చయముగా నేను ఆ సమయంలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఈ హృదయంలో నుంచి ఒక పొగవలే, నల్లని పొగవలే ఒక చీకటి వెళ్ళిపోవటం నేను గ్రహించాను. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ నేను అలాగే కనుక ఉండుంటే నేను భ్రష్టునైపోయేవాడినేమో. దేవుడు ఆయన ఎంతో కనికరం చూపించాడు. నేను క్షమించడానికి నాకు కృప చూపాడు, నాకు ఆ మనసు ఇచ్చాడు, ఆ సామర్థ్యం ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము చీకటిని మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆటోమేటిక్గా దేవుని వెలుగు మనలోనికి వస్తుంది. హల్లెలూయా. సంగమా, మనము ఒక ఆచార సంబంధమైన భక్తులముగా ఉండకూడదు, రాజీ పడకూడదండి పాపం విషయంలో. కానీ దేవునికి అయిష్టమైన ఏ కార్యాల్లోనైనా పర్లేదులేండి, ఏముంది. కొన్నిసార్లు మన పక్క వాళ్ళు కూడా ఏమవుతుందండి, ఈ ఒక్క ఆదివారం ప్రార్థనకు పోకపోతే ఏమవుతుంది, పర్లేదు రండి, ఏం కదా, పర్లేదులేండి, నాకు ఉపవాస ప్రార్థన ఉంది వ్యక్తిగతంగా, నేను మంగళవారం ఉపవాస ప్రార్థన చేసుకోవాలా, పర్లేదులేండి, బస్ ఫ్రీగా అలా వెళ్ళొద్దండి షాపింగ్కి. ఇటువంటివి మనము అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే మీరు దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తున్నారో, ఆ నిర్లక్ష్యం చేసే ఆ మత్తులో నుండి దేవుడు బయటికి రమ్మని మనల్ని పిలుస్తున్నారు. హల్లెలూయా. చాలా మంది మీలో ముసలోళ్ళు కూడా, నేను మా పెద్దమ్మకు ఫోన్ చేసి ఆన్లైన్ ఉంది రండి అంటే, నేను ఒక్కదాన్నేనా, నాకు ఆ సీరియల్లో సినిమాలు వినబడుతున్నాయి. ఏమండి, ఈ ముసలితనానికి కూడా మనకి సినిమాలు ఎంత భక్తి కలిగి ఉండాలండి మనం అంటే. నేను మా పెద్దమ్మని ఒక్కదాన్ని అనట్లే, మీరు చాలామంది సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు, జోక్స్ చూసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మన ఆత్మీయ జీవితం మీద బురద చల్లేటటువంటి విషయాలండి. ఈ దృశ్యాలన్నీ చూసి నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలవా? ఇవేం చెప్పే నేనైనా పరిశుద్ధంగా బ్రతకలేను. ఇవన్నీ మన కన్ను ద్వారా మన మెదడు మీద, మన హృదయం మీద దాడి చేస్తవి. 31వ అధ్యాయము యోబు గ్రంథంలో మొదటి వచనం ఒకసారి చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని యోబు అంటున్నాడండి. చూసారా అండి, కన్నులతో యోబు ఏం చేసుకున్నాడంట? అందరు చెప్పాలి, ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడంట. మనము మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము నిబంధన చేసుకున్నప్పుడే మన జీవితము బాగా ఉంటుంది. మన కన్నులతో ఒక నిబంధన, అయ్యా నేను సినిమాలు చూడకూడదయ్యా, ఇది నీకు కష్టంగా ఉంటుందేమో, హలో ఇది నీకు అయిష్టంగా ఉంటుందేమో, 60-70 వేలు పెట్టి టీవీ కొనుక్కొని సినిమాలు చూడకుండా ఉండమంటే ఎట్లా పాదిరి అనొచ్చు మీరు. సింపుల్గా మిమ్మల్ని అదే నరకానికి తీసుకెళ్తుంది. నిజము దేవుని సంగతి. మనం ఆత్మీయ జీవితంలో వెలుగు కలిగి ఉండాలంటే చెప్తున్న కొన్ని విషయాలు, నేను వాటి గుండా ప్రయాణం చేసి వచ్చిన వాన్నే. మనం విడిచిపెడితేనే వర్ధిల్లుతాం. ఆ రహస్యమైన దుష్క్రియలు అలా పట్టుకొని ఉంటే మన హృదయంలో నిజమైన వెలుగు రాదండి. హల్లెలూయా, రాదు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏమంటారండి? ఒకసారి ప్రకటన గ్రంథంలోనే ఆ మాటలు మనం చూసేది. ప్రకటన కాదండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని విసర్జించమని ఉంటుంది.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటిని ఏం చేయాలంటే మనము అంటే అల్లరి ఇది ఏంటి అంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. దేవుని స్తోత్రం. అయిష్టమైనటువంటి క్రియ. వీటిని మనం విసర్జించినప్పుడే దేవుని సంతోషపెట్టగలం. యోహాను సువార్తలోనికి వచ్చేసేయండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము లేదా 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి 21వ వచనం వరకు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. చూసారా అండి, ఏంటి వెలుగును ప్రేమించకుండా చీకటిని ప్రేమించడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఏం బ్రదరు, దాని అర్థం ఏంటి ఏమ్మా? వెలుగుని ప్రేమించకుండా చీకటిని ప్రేమించారంటే సత్యవంతుడైనటువంటి క్రీస్తును ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న పాపములన్నిటినీ, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమండి, ఆదాము పాపం చేశాడు. హలో, ఆదాము పాపం చేశాడు. ఏం పాపం చేశాడు? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడండి ఆదాము? చెప్పండి. చుప్చాప్ అనకూడదు, చేయలేదో చేశాడో అనాలి. ఆదాము వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? చేయలే. మరేం చేశాడు? బాబు ఇదిగో ఈ పండు తినొద్దు నాయన అన్నాడు. ఈ అన్ని పండ్లు తిని కానీ ఈ పండు తినక అన్నాడు దేవుడు. అంతేనా అండి? కొన్ని సంవత్సరాలు చక్కగా ఉన్నాడు. ఎప్పుడైతే భార్య వచ్చేసిందో, భార్య రావటం తప్ప పాపం అంటే కాదు. ఆమె సర్పము మాట విని లోబడి ఏమండి దేవుడు వద్దన్న పండు తిన్నదంతే. దాని వలన వారు కలిగి ఉన్న మహిమ వెలుగుని పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, నా అనుభవంతో చెప్తున్నా, నాకున్న కొంచెం అనుభవంతో, నీలో అతిక్రమము ఏ చిన్న పాపము ఉన్నా దేవునితో నీవు అలా నడవలేవండి. పట్టబడుతూ ఉంటావు. నీ హృదయం అంతా గలిబిలిగా ఉంటుంది, నెమ్మది లేకుండా ఉంటుంది. ఎందుకు అంటే నీకు తెలుసు ఎక్కడో నీవు అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నావు నీ హృదయంలో. ఇంకా ఎక్కడో లోకాన్ని, పాపాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు, ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. దానిని సంపూర్ణంగా విడిచిపెట్టినప్పుడే వెలుగు అనేది నీలో నివసించటము ప్రారంభమైంది. హల్లెలూయా. చదవండి ఇంకేమన్నా. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. హల్లెలూయా. దేవుని సంగమా, మనం వెలుగునొద్దకు వస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడటానికి. అర్థమవుతుందండి నేనేం మాట్లాడుతున్నానో మీకు? పిచ్చోన్ లెక్క కాబడుతున్నానా? అర్థమవుతుందా? ఏమోనండి అన్నట్టుగా చూస్తున్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకు అంటే మనము వెలుగు జీవితాన్ని జీవించాలి. వెలుగు జీవితాన్ని జీవించాలి. ఎక్కడి నుంచి దేవుడు మనల్ని పిలిచాడండి? కరెక్ట్ చెప్పారు. ఎక్కడి నుంచి? చీకటిలో నుంచే. మరలా నేను చీకటిలోనికి వెళ్తానంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమా, మరలా నేను చీకటిలోనికి వెళ్తానంటే ఎంతవరకు కరెక్ట్? ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3:9 చూడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు. మిమ్మల్ని ఎవరు పిలిచారండి బ్రదర్? మిమ్మల్ని ఎవరు పిలిచారు? దేవుని నమ్ముకోమని. మీకు రక్షణ ఎవరిచ్చారు పిలిచి? చెప్పండి అమ్మా, కొంచెం యేసు ప్రభు పిలిచాడు, అవునా కాదా? మనల్ని ఎవరు పిలిచారండి? ఇలా క్వశ్చన్ చేస్తూ మిమ్మల్ని అడిగితే మీ హృదయంలో నిలిచిపోయిద్దని అంతే. నా బాధ నేను పడుకుంటూ వెళ్ళాను అనుకోండి, మీ బాధ మీరు పడుకుంటూ వెళ్తే ఏమన్నా పంచాయతీ ఉంటుందా? మనకి ఏముంటుంది. కానీ మీలో నిలవబడాలి వాక్యం. చూడండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆశ్చర్యకరమైన యేసయ్య వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకో తెలుసా? యేసయ్య గుణాతిశయములను ప్రచురము చేయని. ఎలా ప్రచురం చేస్తామండి? మైక్ పెట్టి ప్రచురం చేస్తామా? ఎలా ప్రచురం చేస్తాం? మన జీవితం ద్వారా ప్రచురం చేస్తాం. హల్లెలూయా. మన బ్రతుకుల ద్వారా ప్రచురం చేయాలి. దేవుని స్తోత్రం. ఒక బ్రదరు మొన్న దినాన నేను ప్రేయర్కి వెళ్ళాను. నెహెమ్యా వాళ్ళ చర్చి, ఒక కొత్తగా రక్షింపబడ్డాడు. మన 26వ తారీఖు బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన చూడండి, పెద్ద రౌడీ అంటే వేరే ఏదో ఊరంట. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా రౌడీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని చంపేశారంట. ఈయన అక్కడి నుంచి భయపడి నన్ను కూడా చంపుతాడు వచ్చాడని ఆ సేవకులు చెప్పక విన్నా. ఆయన మాకు భోజనం వడ్డిస్తున్నాడు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు ఇలా అని. ఆటో తోలుకుంటారు ఆ బ్రదరు. భద్రాచలంలో కిరాయికి వెళ్ళి వస్తుంటే చక్కగా ఒక 3.5 లక్షల చైన్, మరి ఎంత డాలో తెలియదు, ఆటోలో పడితే వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయారు. అది తీసుకుని ఆటోలో బాప్తిసం రేపు తీసుకుంటాడనగా 25 ముందు రోజు 25వ తారీఖు జరిగిన సంఘటన. ఇది తీసుకుంటూ 3.5 లక్ష, మంచిగా జీవితం సెటిల్ అయిపోయింది మంచిగా అనుకున్నా. లోపలేమో దేవుని ఆత్మగా ఇది రాంగ్ రాబాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చిరా, వాళ్ళ ఇల్లు కాడ చెప్పినావుగా వెళ్ళి ఇచ్చిరా అని. ఇలా అరగంట సేపు సతమతం అయిపోయాడట. ఏదేమైనా పర్లేదు నేను వెళ్ళి ఇచ్చేసి వస్తానని మనసు కఠినం చేసుకుని వెళ్ళిపోయి ఇచ్చి వస్తూ ఒక మాట అన్నాడంట వాళ్ళతోటమ్మా, నేను ఇది తీసుకొని దగ్గరకు రావడానికి ఒకటే కారణం, నా దేవుడు నన్ను గద్దించాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా మోసం చేయరమ్మా, దొంగతనాలు చేయరు, తమది కాంది వారు తీసుకోరు, ఎందుకంటే దేవుని ఆజ్ఞ అని చెప్పొచ్చాడు సువార్త. హల్లెలూయా. వచ్చినాక ఇంకో సంఘటన జరిగిందంటే ఇంట్లో. ఏం సంఘటన? ఆయన ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు వేరే ఆమె, అంటే ఈ రిలేషన్ ఇంత ముందు ఉండేది, ఆమె వచ్చి పిలవగానే ఆయన వెనక తలుపు తీసుకొని యోసేపు లెక్క పారిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కదండి వెలుగు అంటే. తన గుణాతిశయములను ప్రచురం చేయటం అంటే ఏంటి ప్రచురం చేయటం అంటే? యేసు ప్రభు ఎలా జీవించాడో అలా మనం జీవించటమే. హల్లెలూయా. అలా కాదండి అనేసి కనుక చిన్నవైనా పెద్దవైనా రాజీ పడుతూ మోసం చేస్తూ ఏమండి ఇలా కనుక ఉంటే ఏదో ఒక దినాన మనం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. నేను ఒక సేవకుడు చెప్తున్నాడు, భద్రాచలంలో సేవకుడు, మంచి ప్రభుత్వ ఉద్యోగి, శ్రీ గారు ఏమో మొన్నటి దినాన్నే వెళ్ళాడట. ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వెళ్ళా. ఏంటంటే నా జాబ్ ఇలా పోయింది పాస్టర్ గారు, ప్రేయర్ చేయండి. ఎందుకు పోయిందంటే చెప్తున్నారంట, ఇలా లంచం తీసుకోవటాన్ని ఇలా సేవకుడు ఉపవాసం ఇద్దరు చెప్పాడంట. మనం దేవుని బిడ్డలము, మనం ఏది ఒక్క రూపాయి ఆశించకూడదు. మీ జీతంతోనే తృప్తిపరచబడవలనని వాక్యం ఉందని మార్కు సువార్త ఈ వాక్యం చూపించాడంట. ఏ వాక్యం అది? ఒకసారి చూడండి. మీరు ఎవరైనా తెలుసా వాక్యం? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
అయితే ఈ వచనం చదివించినాక దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తను చూడండి, 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ వచనం. అది కాదు సిస్టర్, 3వ అధ్యాయము లూకాసు వార్తలోనికి రండి, 12వ వచనం చూడండి. ఇక్కడ కొంచెం స్పష్టంగా మన సందర్భానికి తగినట్లుగా లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనము. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా. సుంకరులు అంటే ఎవరు తెలుసా మీకు? అది వసూలు చేసేవారు డబ్బులు. ట్యాక్స్ అంటే తెలుగులో ఏంటి బ్రదర్? ఇంటి పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇంకా ఉంటాయిగా ప్రభుత్వ పన్నులు వసూలు చేసే వాళ్ళు వచ్చి అంటున్నారు యేసు ప్రభుతోటి, మేమేమి చేయవలని అతను అడిగా. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు అని వారితో చెప్పారు. సైనికులను సైనికులు అంటే ఎవరు? పోలీసు వాళ్ళు, అంతేనండి. ఇంకెవరైనా వేరే వేరే ప్రభుత్వ ఉద్యోగస్తులు, సైనికులు, ఆర్మీ కానీ, స్టేషన్ కానీ, లేకపోతే నావీ కానీ మేమేమి చేయవలనని అతన్ని అడిగిరు. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు. అపనింద అంటే తప్పుడు కేసులు, అంతేనండి. వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉంటాను వారితో. ఇది కూర్చో, తప్పేం లేదు, కూర్చోవచ్చు. అవును, మీరు అక్కడ కదా వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళండి, టీచర్ దగ్గరికి వెళ్ళండి, సండే స్కూల్ టీచర్. అందుకే పాపం డౌట్ కూర్చుంటున్నారు. మీరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని వెంబడించడం అంటే చాలా ఈజీ అండి. ఎంత స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమైనా దాగుడు మూతలు ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ మళ్ళా చదవండి, 13వ వచనం. 13. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పారు. సైనికులు మేమేమి చేయవాలని అతను అడిగారు. అందుకు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది. అపనింద అంటే తప్పుడు కేసులు, అంటే ప్రమోషన్ల కోసం కూడా అండి ఏదైనా చేస్తారు కొంతమంది ఆ దినాల్లో, యేసు ప్రభు కాలంలో. అందుకే ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరి మీద అపనింద వేయకండి అయ్యా బాబు, మీరు మీ జీతములతో తృప్తి పొంది ఉండండి అన్నాడు. హల్లెలూయా. అంటే ఇది ఒక మాదిరి క్రైస్తవ సంఘమా మన జీవితంలో నిర్ణయింపబడినదే మనం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు లోపలికి? శాంతి లేదా బయట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని సంఘమా, మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అన్ని విషయాల్లో. అప్పుడే దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తుంది. ఆయన గుణాతిశయములను మనం ప్రచురణ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గుణాతిశయములను ప్రచురణ చేయాలి మన జీవితం ద్వారా. అలా కాకుండా కనుక ఏదో మనం నామకార్థముగా వచ్చి వెళ్తూ ఉంటే దేవుని వెలుగు మనలో అది ఉండదండి. ఒకసారి యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం అండి. అక్కడ యోహాను గురించి రాసి ఉంటుంది. అతడు మండుచు 35వ వచనం చూడండి, 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనము. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు. ఎందుకు బాప్తిస్మము ఇచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు అని అంటే,
అతడు దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా ఒకరోజు ఫిలిప్ దగ్గరికి వచ్చాడు. ఫిలిప్ ఏం చేశాడు తెలుసా అంటే, ఆయన రాజు. ఈ రాజు ఏం చేశాడు, నాకు అధికారముగా ఉందని తన తమ్ముడు భార్యను అన్న భార్యను తీసుకొని ఈయన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ బాప్తిస్మా యోహాను అన్నాడే ఫిలిప్పు, ఈ యొక్క ఎవరంటే ఆయన హేరోదు రాజు అండి. హేరోదు రాజు తన సహోదరుని భార్యను ఉంచుకుంటే ఈ యోహాను ఖచ్చితంగా గద్దించాడు. దేవునికి స్తోత్రం. ఖండించాడు. మనం ఒక్క నుంచి డైవర్ట్ అయ్యాం. ఎక్కడండి ఒక టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యాం. భద్రాచలంలో ఒక సిఐ గారు అనుకుంటా, నేను ఆయన సిఐ డిఎస్పీ అన్నాడు, పెద్ద ఆఫీసరు, వెళ్ళి ప్రార్థన చేసి ఈ వచనాలు చూపించాడంట. చూపిస్తే ఈయన అన్నాడంట, ఈ ఆఫీసర్ సార్ పాస్టర్ గారు, నా దగ్గర చాలా మంది పాస్టర్ గారు వచ్చారు, మీరు సూపర్ సార్, మీ ఉద్యోగం గ్రేట్ సార్, మీకు ఇట్లా దేవుడు అట్లుంచాడు అని అన్నారు, కానీ నేను చేస్తున్న తప్పును తప్పుగా ఖండించిన వారు ఎవరు లేరు. నీ మాట కూడా నేను వినను, కానీ వాక్యము చూపించారు కాబట్టి ఆ వాక్యానికి నేను లోబడుతున్నానని ఏడుస్తున్నాడంట. ఏడ్చి పశ్చాత్తాపడి సేవకుడు చెప్పాడంట, సార్ ఇప్పుడు మీరు ఏదైతే చేయాలో అది చేశారు. హల్లెలూయా. ఏది చేయాలో అది చేశారు కాబట్టి మీకు ఏది కావాలో అది ఆల్రెడీ దేవుడు మీకు ఇచ్చేశాడు. కొద్ది రోజుల్లోనే మీరు పోగొట్టుకున్న జాబు మీకు వస్తుంది, అవసరమైతే ఇంకా పెద్దది దేవుడు ఇస్తాడని చెప్పి వెళ్ళిపోయాడంట. ఒక నెల తర్వాత దేవుని మహాకృప ఆయన పోగొట్టుకున్న దానికంటే ఇంకా ప్రమోషన్ ఇచ్చి పిలిచారంట. దేవుని స్తోత్రం. దేవుడు చేయగలడండి, ఏదైనా దేవుడు చేయగలడు. అయితే ఆయన గుణాతిశయములను మనం ప్రచురించే వారంగా మన జీవితం అలా ఉన్నప్పుడు ఏదో ఒక దినాన ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. మోసం చేసే వారంగా మనం ఉండకూడదు. పాపాన్ని ప్రేమిస్తూ ఉండే వారంగా మనం ఉండకూడదు. ఎందుకు తుఫాన్లు మన జీవితంలో వస్తాయి అంటే, ఏదో దేవుడికి ఇష్టం లేనిది మనము దాచిపెట్టుకున్నాం మన జీవితంలో, మన హృదయంలో. అందుకే నిజముగా మన ముఖము ప్రకాశించట్లే, నిజముగా మన జీవితము వెలుగుమయంగా లేదు. హల్లెలూయా. ఛత్తీస్గఢ్లో నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆయన హిందీలో చెప్పాడు. ఒక యవనస్తురాలు, వాళ్ళు చాలా హై క్యాస్ట్, అంటే వాళ్ళ ఏరియాలో కొంతకాలం సీక్రెట్గా భక్తి చేసింది. సీక్రెట్గా భక్తి చేస్తే బాగానే ఉందో సంవత్సరంన్నర. ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది. ఒక దినాన్ని వాళ్ళ అన్నయ్య చూసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే బాగా కొట్టి ఒకే ఒక మాట అన్నారు, ఏంటంటే ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి, మంచిగా ఉండదు, నీకు ఏదైనా మేము చేస్తాం, లేదు ఆయనే కావాలంటే మాత్రానికి నిన్ను చంపేస్తామంటే, ఇంత కొట్టి చావు దెబ్బలు కొట్టినాక ఇంకేముందని ఆమె ఏం చేసింది తెలుసా, మీరు చంపితే చంపేసుకోండి కానీ నాకు యేసు ప్రభువే కావాలన్నది. చెప్పండి కొడతా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశారు తెలుసా, బాగా కాలము చల్లి మరీ కొట్టారు, బట్టలిప్పి. ఏం చేశారు తెలుసా అండి, చివరికి యవనస్తురాలు 19 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి, అలాగే బట్టలిప్పి కొట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే రోడ్డుకి ఇచ్చేసారు, నువ్వు వెళ్ళిపో, ఇంక చర్చికి ఇక్కడ ఉండొద్దని. అలాగే ఏడ్చుకుంటూ ఇలా పట్టుకొని ఆమె చర్చి దగ్గరికి వెళ్దామని ఇట్లాగే ఆదివారం ప్రార్థన జరుగుతుంటే ఏడ్చుకుంటూ వెళ్ళి చర్చిలోకి వెళ్ళి అమ్మగారులో పడిపోయిందంట. ఆమె చీర కప్పు లోపల తీసుకుని ఆమె డ్రెస్ వేసి వచ్చింది. కొంతకాలం తర్వాత పాస్టర్ గారు ఆమెని పరిచర్యలో తిప్పుతూ వాక్యాన్ని బోధిస్తూ ఆమె గాయాలు కట్టిన తర్వాత అలా తిప్పుతుంటే ఒక నెల తర్వాత పాస్టర్ గారు ఈ అమ్మాయిని తీసుకొని బట్టలు కుట్టే దర్జీ ఉంటుంది ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమైనా గుర్తుపట్టాడంట. ఏమైనా గుర్తుపట్టి, ఈ అమ్మాయి పలాని వాళ్ళ అమ్మాయి కదండి, ఒక నెల క్రితము ఇలా వచ్చిందంటే అవునవునండి అని అంటే,
ఆయన లేచి వచ్చి ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, ఆయన గడగజ వణుకుతూ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, సరిగ్గా 1 నెల రోజుల క్రితం 11 గంటలకు ఉదయం ఈమె అలా ఉరుకుతూ ఉంటే ఈమె చుట్టూ గొప్ప వెలుగుని నేను చూశానంట. హల్లెలూయా. వాళ్ళ తల్లిదండ్రులు నగ్నంగా ఆ అమ్మాయిని పంపించారు కొట్టి, కానీ ఆమె రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంటే దేవుని వెలుగు అమ్మాయిని కప్పేసింది. ఓన్లీ ముఖం మాత్రమే ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకు మనము తీర్మానం తీసుకొని బ్రతికితే దేవుని సంగమా, ఆయన వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తూ ఉంటది. 3:9 మరలా చదవండి. పేతురు మొదటి పత్రిక 2:9 చూడండి ఒకసారి. 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, నేను సీజీ మీటింగ్స్కి వెళ్ళాలి, ఆ రోజు అయిపోయింది, రేపు లేదు అని నేను వెళ్ళా. ఆ ముస్లిం సహోదరుడు అన్నాడు, ఏదో ఒకటి మేనేజ్ చేసి వెళ్ళి రావచ్చుగా పాస్టర్ గారు, ఎందుకు ఇంకొక నెల అయితే మీకు కలిసి వస్తుందిగా అనేసి అన్నారు. నేను అన్నాను, ఏమండి పాస్టర్ గారు అంటున్నారు మేము మాదిరిగా ఉండాలి, కానీ మేము పోలీసు వాళ్ళకి దొరికి వాళ్ళ దగ్గర ప్రశ్నించుకొని ఫైన్ కట్టి ఆ స్థితిలో ఉండకూడదండి, మేము దేవుని బిడ్డలముగా అని చెప్పా. ఇది మాత్రం కరెక్ట్ అండి, మీ క్రైస్తవులు చాలా నీతిగా ఉంటారు, మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి అంటున్నాడు. హల్లెలూయా. ఏంటది? గుణాతిశయములు. ఎవరి గుణాతిశయములు? ఎవరి గుణాతిశయములు? దేవుని గుణాతిశయం. దేవుని నమ్ముకోకముందు నా జీవితం చాలా డిఫరెంట్గా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. నా టాలెంట్స్ వేరే ఉండేటి, చీకటి తలాంతులు అవన్నీ. కానీ ప్రభువుని నమ్ముకున్నాం కంటే మన ప్రతి ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక ముస్లిం సహోదరుడు చాలా దేవుణ్ణి అప్రిషియేట్ చేస్తున్నాడు. అది నాకు మనకి అంతకంటే ఇంకేం ఎక్కువ కావాలండి? హల్లెలూయా. ఇంకేం కావాలి? మన బ్రతుకు ఒకవేళ కష్టంగా, నీకు ఇష్టమైన విడిచిపెట్టడం కష్టమే, కానీ దేవుని కంటే అవేది మనకి మేలు కాదండి, మేలు కాదు, కీడే. ఒక దినాన ఒక సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 9 గంటలకు 10 గంటలకు ప్రార్థన అయితే దైవజనుడు ముందే వెళ్ళి ప్రార్థన చేస్తుంది. సరిగ్గా ఇటు వైపు తిరిగి ప్రార్థన చేస్తుంటే వస్తుంటే గాజుల సభ ఎవరు విశ్వాసం వచ్చారు 10 అయినట్టుందని లేచి తిరిగి కూర్చున్నాడు. పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి అన్నాడు. కొత్త చీర కట్టుకున్న తల్లి మంచిగా పూలు పెట్టుకొని వచ్చేసి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకమ్మా ప్రార్థన అంతా అయిపోయినాక కదా ప్రార్థన చేయాల్సిందనంటే, లేదు పాస్టర్ గారు మా బంధువులు పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్ళాలి, ప్రార్థన చేయండి అర్జెంటుగా అన్నాడు. లేదమ్మా అట్లా చేయకూడదు కదా, వెళ్ళకూడదు అంటే మా బంధువులు బాధపడతారండి నేను పోకపోతే అంటే. సిలువ వైపు చూపించే సేవకుడు అన్నాడు, మరి యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో, ఆయన బాధపడతాడు కమ్మా, యేసయ్య కంటే బంధువులు ఎక్కువ కాదు కదా, త్వరగానే ముగించినప్పుడే వెళ్ళండి, వెళ్ళి కలిసి వాళ్ళతో ఉండి ఈవినింగ్ వరకు ఉంటాడు పల్లె. లేదు ప్రార్థన చేస్తావా లేదా అన్నదంట. ఆమె కొంచెం డబ్బున్న వ్యక్తి అంట సంఘంలో. ఈ సేవకుడు అనుకున్నాడంట, ఇప్పుడు నేను ప్రార్థన చేయకపోతే వచ్చే ఆదివారం ప్రార్థనకు రాదు, ఎందుకులే అని ప్రార్థన చేసాయా. ఈ తల్లి ఈ ఆదివారం ప్రార్థన అయిపోయినాకనే వెళ్ళాలి, నీకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆమె మనసు మార్చండి, చర్చిలో కూర్చునేటట్లు సహాయం చేయండి, యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అనగానే ఈ కొంగిట్లు అనేసి ఇలా సీరియస్ కిందకి మీద చూసి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి చెప్పరు మీరు, ఎక్కడికి? ఫంక్షన్కి వెళ్ళిపోయింది. చాలా సీరియస్గా సేవకుడు ఏడుస్తున్నాడు. ఏంటి నాయన ఎంత చెప్పినా, ఇంత సేవకుడిని వాళ్ళ నిమిత్తం కన్నీరుగా ఉపవాసాలను ప్రార్థన చేసి చెప్తే వినకుండా వెళ్ళింది ఏంటి ప్రభు అని బాగా వేదనగా ఉన్నాడంట. నిజమేనండి, సేవకులమైన మాకు
మీకు చెప్పము కానీ లోపల వేదన, ఏడుపు, దుఃఖం ఉంటుంది. మీరందరూ వచ్చారా, మిమ్మల్ని బట్టి సంతోషించాలో, రాని కొంతమంది కొరకు దుఃఖించాలో, ఈ రెండింటి మధ్య సేవకుడు నలిగిపోతూ ఉంటాడు, చాలా నలిగిపోతూ ఉంటాడు. ఆ బాధ సేవకులకే తెలుస్తుంది. హల్లెలూయా. ఆమె వెళ్ళిపోయిందండి సీరియస్గా. వెళ్ళిపోయినాక ప్రార్థన అయిపోయింది, అందరికి ప్రార్థన చేస్తుంటే ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంత స్పీడ్గా వచ్చేసిందంట మందిరంలోని. ముగింపు ప్రార్థన అందరూ చేస్తుంది. ఆమె వచ్చి నిలబడి చూశాడంటే ఏం కూడా కిందికి మీదకి ఏమైనా కాదా అని. పాస్టర్ గారు, ఏంటమ్మా ఇటు వెళ్ళారు కదా, ఎందుకు వచ్చారంటే, ముందు నాకు ప్రార్థన చేయండి అయ్యగారని వణుకుతుందంట. ముందు నీకు ప్రార్థన చేస్తా కానీ ఏం జరిగిందో చెప్పు తల్లి అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళానా సీరియస్గా, వెళ్ళారు, ఆటో అక్కడ పట్టుకున్నానా, ఎక్కా, అలా వెళ్తుంటే అక్కడ మోల్ టర్నింగ్ ఉంది కదా, ఉంది అంటే ఆ మోల్ టర్నింగ్లో లారీ కూడా స్పీడ్గా వచ్చి గుద్దాడు. మా ఆటోలో 6 మంది ఉంటే అందరు కాలు చేతులు ఇరిగాయి, నాకు కూడా చిన్న చిన్న దెబ్బలు కలిగాయి పాస్టర్ గారు అన్నదంట. అవునా, తర్వాత ఏమైందమ్మా, అంబులెన్స్ వచ్చింది, అందరు తీసుకొని వెళ్తున్నారు, నన్ను కూడా ఎక్కమని నేను ఎక్కనన్నా. ఎందుకు ఎక్కవని వాళ్ళు అడిగారు, నేను ఎక్కను అన్నా. ఎందుకు ఎక్కవు అని వాళ్ళు అడుగుతున్నారు పాస్టర్. మరి నేను ఎక్కను అన్నా. ఏం చెప్పారమ్మా అంటే, ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళాలని నేను పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అన్న. హల్లెలూయా. పాస్టర్ గారు అన్నారంటమ్మా, ఒక మాట అడుగుతా, బాధపడవు కదా అంటే, ఇప్పుడు మీరు ఏమైనా అడగండి పాస్టర్ గారు అన్నదంట. అమ్మా, మీరు దేవుడి సేవకులు చెప్తే వింటారు కదా, లారీలు చెప్తేనే వింటారు అమ్మా మీరు అక్కడంట. అర్థమైందండి? దేవుని సేవకులు చెప్తే మీరు వింటారు కదా, లారీలు చెప్తేనే వింటారు అమ్మా మీరు. సైలెంట్ పెట్టడం తెలియదు, అది పెట్టండి కొంచెం అన్నారు. అనగానే ఏమండి, ఇంతకు నా సెల్ సైలెంట్లో ఉందా లేదా? పెడతా, మ్యాక్సిమం అయితే పెడతా సైలెంట్లో, మర్చిపోతే నేనేం చేయలేను. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడే ప్రాముఖ్యం. మనుషులు బాధపడతారని తల్లి వెళ్ళింది కదా, ఒకవేళ వాళ్ళతో పాటు ఈమె కాలు చేతులు ఇరిగితే ఒక 40 రోజులు వాళ్ళు వచ్చి ఈమెకు సాకరి చేస్తారా? ఎంత కృప కలిగిన వాడండి దేవుడు. ఆ మరుసటి నెల తల్లిదండ్రులు వచ్చారంట ప్రార్థనకి. అదే సేవకుడు చెప్తున్నాడు, తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, పెద్ద కుమారుడు వచ్చాడు, చిన్న కుమారుడు రాలేదంట. ఎందుకు రాలేదో తెలియదు. ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ఎవడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఫలాని వ్యక్తి మేమేనండి, ఇదిగో నీ చిన్న కుమారుడు అనే ఫలాని నరేష్ చచ్చిపోయాడు. ఎందుకు? గోదావరిలో పడి చచ్చిపోయాడు. వాడు వెళ్ళేటప్పుడు మమ్మీ ఒక్కరోజు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను గోదావరికి వెళ్తాను, స్నానాలకు వెళ్తాను, మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఏం కాదంటే, సరేరా బిడ్డ జాగ్రత్తగా వెళ్ళిరారా అన్నదంట అమ్మ. ఏమన్నదంట? జాగ్రత్తగా. ఈ పాస్టర్ గారి విషయం తెలుసుకొని సంగమంతా వెళ్ళిపోయారంట గోదావరి. వెళ్తే వాడు చచ్చిపోయి ఉన్నాడు, ఎవరు వస్తాడు, చిన్న కుమారుడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమి జరుగుద్దో మనకు తెలియదు. మనం ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం చీకటి కార్యాలను విసర్జించాలి. మనం చీకటి వారము కాదు, రాత్రి వారము కాదు. మనము వెలుగు సంబంధులము, పగటి సంబంధులము. హల్లెలూయా. దేవుని సంగమా, మనల్ని మనం కోల్పోతే ఏమొస్తుందండి? యోనా చచ్చిపోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, కానీ దేవుడు ఒక పని చెప్పాడు, నేను వెళ్ళి ఆ పని చేయాలనే మనసు లేదు యోనాకి. ఆ తర్వాత దేవుని కృపల వల్ల యోనాను దేవుడు సరిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, దేవుని వెలుగు మన జీవితంలో లేకుండా ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఎక్కడ మన రహస్య పాపాలని మనం దాచుకున్నామో, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విడిచిపెడదాం దేవుని సంగమా. అది విడిచిపెట్టినప్పుడే మన జీవితంలో వెలుగు అనేది, పరిశుద్ధత అనేది ప్రారంభమైంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు, కీర్తన గ్రంథం 66వ కీర్తన ఒకసారి చూడండి. 66వ కీర్తన 18వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యమని ఇష్టపడిన ఎడల,
చూశారండి? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేస్తే దేవుడు నా మనం వినడు. ఓ ముసలమ్మ మనం వీడియోలు చూసాం ఏమండి, యూట్యూబ్లో వచ్చింది. ఆ ముసలమ్మ పేరు ఏదో ఉంది, అవునమ్మా? ఆ ముసలమ్మ ఇప్పటికీ ఆమెకి 70 సంవత్సరాలు ఏమో. శనివారం ఉపవాసం ఉంటే ఆదివారం మధ్యాహ్నం అయిపోయినాక 20-30 సంవత్సరాలు వచ్చి మన దగ్గర కూడా ముసలమ్మలు ఉన్నారు. అంతటి త్యాగం మనం కలిగి ఉన్నామండి. నేను మొత్తుకుంటాను, అమ్మా సమయం ఖాళీగా ఉంటే దేవుని పాదాల దగ్గర గడవ. అది మీకు మీ కుటుంబాలకు క్షేమం, అది ఆశీర్వాదం అమ్మా. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమని బైబిల్ చెప్తుందా లేదా? చెప్తుందా? చూడండి, ఎక్కడుందా మాట? ఎక్కడుందండి? ఎక్కడుంది? తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రికన. థ్యాంక్ యూ జీసస్. మా మాట చదువుతారు ఎవరైనా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము అంటే ఎక్సర్సైజ్. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు హల్లెలూయా విసర్జించాలండి. నా దగ్గరకు లోక్ గారు 3 సంవత్సరాల క్రితం లెగిస్తే వచ్చేవాడు. రావడం తప్పు కాదు. ఆయన వచ్చినప్పుడల్లా నేనేదో ఒక ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం చేశాను. 3-4 సంవత్సరాల క్రితం మాట. వచ్చేవాడు, నేను కూర్చోబెట్టి ఒకరోజు చెప్పాను. ఒకరోజు ప్రేమ కూర్చోబెట్టి ఏదో ఇచ్చాడు. ఇస్తే తినుకుంటూ లోపుగారయ్యా, నేను ఒక సేవకుడిని, సంఘం మనకి ఎంతమంది ఉన్నారు, నాకు భారం ఉందయ్యా, నేను ఇలా ప్రార్థన చేయాలి అందరి కోసము, కాబట్టి దయచేసి ఏమనుకోకండి, నేను వస్తాను, లేదా సాయంత్రం 9 గంటల నుంచి భోజనం చేస్తాను, ఫ్రీగా ఉంటాను, అప్పుడు వస్తే మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని ప్రేమ చెప్తే అలాగే ఆ రోజు నుంచి అండి ఈ రోజు వరకు ఆయన నా దగ్గరికి రాడు. అంటే పని ఉంటే వస్తాడు, లేదా బయట నేను వెళ్తే కలుస్తాము. కానీ ఎందుకు అనంటే అతను రావటాన్ని బట్టి ఒక అరగంట మాట్లాడతాం. ఆ ముసలమ్మ ముచ్చట్లు అవసరమా మాకు? ఏం తోసట్లేదండి, అందుకే వచ్చామంటారు. కాదు దేవుని సంగమా, మనం అలా ఉండకూడదు. స్త్రీలైన వారు ముఖ్యముగా మీ పని అయిపోయిందా, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు శోధనలో కుటుంబం ప్రవేశించకుండానట్లు మోకరించి ప్రార్థన చేయండి, సాధకం చేసుకోండి. దేవభక్తి విషయంలో నీకు నీవే సీరియల్ సినిమాలు చూస్తే ఏమొస్తుందండి? పాపం తప్పితే, చీకటి తప్పితే. దేవా నన్ను ఇది జయింపు చేయను, ఉపవాసం ఉండి ఒకరోజు ఈ సీరియల్, ఈ సినిమాలు ఇది చూసి నా సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా, నా జీవితాన్ని మలినం చేసుకోకుండా నాకు సహాయం చేయండి అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా జయింపు చేస్తాడు. హల్లెలూయా. మరలా చదవమ్మా మాట. ఏంటంటే అవి పరిశుద్ధమైనవి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? అపవిత్రమైన. జాగ్రత్తగా గమనించు, ఇక్కడ ముసలమ్మలు ఉన్నారు. అపవిత్రమైన సోది ముచ్చట్లు, ఇక ఫోన్ మాట్లాడు, ఇక అంతే. ఇంకా నీ కోడలు ఎట్లా, నీ అల్లుడు ఇట్లనా, నీ మనవరాలు ఇట్లనా, మీ పక్కింటి వాళ్ళు అట్లనా, మా పక్కింటి వాళ్ళు ఇట్లనా, ఇవన్నీ అపవిత్రమైన ముచ్చట్లు. నేను యాక్చువల్గా ఇంత కింది స్థాయికి తగ్గి నేను చెప్పను, ఏమో దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు? వచ్చి రాగానే కుర్చీ లేకండి, దయచేసి కుర్చీ లేకండి. వాళ్ళతో పాటు దెయ్యాలు వస్తాయి. వారు అన్యుల, వాళ్ళు ఎటువంటి వారు సారదాగే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేవాళ్ళ. ఏంటండి, దయచేసి ప్రార్థనకి ఇవ్వండి. ఎందుకు నీ కుటుంబం ఇంకా ఫలింపట్లేకపోతుంది? నీవు వెలగట్లేదు, నీవు ఇంకా చీకటిని కలిగి ఉన్నావు, నీవు ఇంకా చీకటి సంబంధిగా ఉన్నావు. చీకటి సంబంధమైన విషయాలు నీలో ఇంకా దాగి ఉన్నాయి. అవి నీవు విసర్జించినప్పుడు, వాటిని నువ్వు తొలగించినప్పుడు, ఆ నిద్ర మత్తు నుండి నువ్వు లేచినప్పుడే
నువ్వు వెలిగిస్తావు, వెలిగింపబడతావు, ప్రకాశిస్తూ ఉంటావు. హల్లెలూయా. సంసోను ఎవరన్నా దెలీలా తొడ మీద చక్కగా పడుకొని నిద్రపుచ్చుతుంది. ఆమె చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. విశ్వాసి, నువ్వు ఏ విషయాల్లో నిద్రపోతున్నావో జాగ్రత్త. పాపం, వాస్తవంగా పాపం అనేది కొంతకాలం సుఖం కలిగిస్తుంది. అది వ్యభిచారమైన, తాగుడైనా, పేకాటైనా, అది దొంగతనమైనా, అది ఏ అతిక్రమమైనా కానీ అని ఒక దినాన అది నిన్ను భయంకరంగా ఏడిపిస్తుంది. నెహెమ్యా అప్పుడు జరిగిన అన్యాయం కేసు విషయంలో నేను వెళ్ళాను. నాకే సార్కి తెలుసు. అసయ్య గారు మా మొహం పట్టుకో, మీరు భారతదేశంలో ఎందుకు ఉంటున్నారా, యెరూషలేములో మీరు అది కదా అన్నాడు. ఓహో, నీకు బాగానే పెరిగింది అనుకున్నా మనసులో. సేవకులు అంటావా మనసులో పెట్టుకున్నా. అంటే నాకు కొంచెం బాధ కలిగింది. నాకు హృదయంలో కనికరము కలిగిన ప్రభు వింటాడు, నా హృదయంలో బాధ కలిగిన ప్రభు వింటాడు. నేను వస్తూ వస్తూ చెప్పే వాళ్ళకి, నెహమ్యాకి, శ్రీనివాస్ ఈయన ఉండడు అని చెప్పాను. సరిగ్గా 4 రోజుల్లో మేము ఒక మీటింగ్లో కూడుకుంటాం. అప్పుడు ఆయన ఆ మీటింగ్లో కాదు, ఆ రోజు వచ్చేసి సరిగ్గా నేను చూశాను. 4 రోజుల్లో పేపర్లో వచ్చేసింది, 2.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టబడ్డాడని. మేము యెరూషలేములో మేము ఉండేది పోగొట్టు ఆయన పోయి జైల్లో ఉన్నాడు. పాపం, ఎంత దారుణం అండి. సిగ్గులేదు ఆ పొజిషన్లో ఉండి లంచం తీసుకోవడానికి? ఎంత దారుణం అండి అది. సిగ్గులేదు లంచం తీసుకోవడానికి. మన భారతదేశాన్ని చెడగొట్టేది ఈ దరిద్రులే. నేను 3 నెలలు తిరిగా కలెక్టర్ ఆఫీస్కి. 3 నెలలు గడిచిన 3 నెలలు వాళ్ళు చూస్తున్నారు. లంచం ఇస్తే అందరూ అంటున్నారు, డబ్బులు ఎందుకు పని కాదు. ఎందుకు కాదు, చాలా సీరియస్గా. నాకు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా 6 నెలలు తిరిగా. మా ల్యాండ్ సింపుల్గా మా కజిన్సే తీసి పక్కన పెట్టించేశారు. 6 నెలలు తిరిగా. ఒకరోజు ఒక ఆయన చూసారు, బాబు ఎందుకు తిరుగుతున్నా, నేను చాలా రోజులను చూస్తున్నానంటే, సార్ ఇది పరిస్థితి. ఆయన పిలిచాడు ఎంఆర్ఓ. సార్ నేను ఎందుకు తిప్పుతున్నాను, ఏమన్నా ప్రాబ్లమా, 1Bలో లేదా? అవును సార్. మరి ఎందుకు తిప్పుతున్నారు? 6 నెలలు పాపం బాబుని చూస్తున్నాను. ఆయన ఎంఆర్ఓ గారు ఆర్ఐని పిలిచాడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ, అప్పుడు ఆర్ఐ. ఏంటి ప్రాబ్లం ఆయన? మరి అదే రోజు సాయంత్రం చూసుకున్నా 1Bలో మళ్ళీ మా నాన్నగారి పేరు లంచం వీళ్ళు ₹1 కూడా. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళు ఒక పవన్ అని ఒక ఆయన ఉన్నాడు. పవన్ ఆయన పేరు ఏదో, అన్న ఇప్పటికి 1,20,000 తీసుకున్నారన్న, ఇంకా 20,000 కట్టమంటున్నాడన్న. ఎవడాడు తీసుకోమా, డబ్బులు అడిగినా చెప్పండి వద్దులేన్నా అన్నాడు. నేను వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కలెక్టర్ గారిని కలిశాను, సబ్ కలెక్టర్ని కలిశాను, అధికారులు. నేను చాలా సీరియస్గా ప్రేర్ చేసుకుని వెళ్ళేవాడిని కదా. చూశారు వీడు మన ఇరికించేటట్టు ఉన్నారా బాబు అనేసి వాళ్ళే అదేదైతే ఎవిడెన్స్ కావాలో తీసిచ్చి పక్కన పెట్టారు. హల్లెలూయా. లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదండి. ఒక పాస్టర్ గారు, సూర్య ఎంతకాలం తిరుగుతావు, పర్లేదులే వాళ్ళ ఖర్చుల మందం ఎవరు నీకు సిగ్గులేదురా అందామనుకున్నా. ఏంటి వాళ్ళ ఖర్చుల మందం ప్రభుత్వం ఇవ్వట్లేదా? ఇస్తుందా? ఇవ్వట్లేదా? ఇస్తుంది. ప్రభు ఏమన్నాడు? మీకు కలిగిన వాటితో మీ జీతంతో తృప్తి పొంది ఉండండి అన్నాడు. మనము దేవుని బిడ్డలారా క్రైస్తవులముగా మన వెలుగు సంబంధంలో నేను ఒకవేళ అప్పు చేసి ఇవ్వచ్చు 20,000, 10,000, కానీ అది నా గుండెను వేధించదా? బ్రతికినంత కాలం అది సూర్య నువ్వు ఫలానా రోజు వారికి లంచం ఇచ్చావు కదా, నువ్వు ఈరోజు లంచం తీసుకోవద్దని నువ్వు ఎలా చెప్తున్నావు వాక్యం అని నా మనస్సాక్షి నన్ను కూర్చోదా అండి? పొడి చేస్తుంది. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధుని దేవుని బిడ్డలం, చీకట్లో పాపంలో ఉన్నవారు, మనం వెలుగు సంబంధులం, మన తండ్రి గుణాతిశయములను ప్రచురించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలాగ ఉండాలి. అపవిత్రమైన ముసలము ముసలట్లు విడిచిపెట్టండి. నీ పని అయిపోయిందా?
పక్కింటికి వెళ్ళి ముచ్చట పెట్టొద్దు. ఇవి నీకు కఠినంగా ఉండొచ్చు, ఇవి నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ నీ కుటుంబాన్ని శాపం వైపు నడిపించే ఈ ప్రవర్తనే దేవుడు బిడ్డలారా, ఈ ప్రవర్తనే. మీరు కావాలంటే ఇలాగే గర్విష్ఠులుగా దేవుని వాక్యం చెప్పింది వినకుండా అలాగే కాలక్షేపం చే. ఒక దినాన నువ్వే ఫోన్ చేసి చెప్తావు, నాకు పాస్టర్ గారు నా కుటుంబం ఇలా ఎందుకు అయింది? నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించలేదు, దేవుని మాటకి నువ్వు లోబడలేదు, భయపడలేదు. అందుకేనండి చాలా మంది కుటుంబాలు చీకటిలో ఆరిపోతున్నాయి. కానీ నువ్వు దేవుని వెలుగు చేత నింపబడితే నువ్వు ప్రకాశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు వలె ప్రకాశిస్తావు. మోషే ముఖం ప్రకాశించలా, దేవునితో సహవాసం కలిగి 40 దినాలు ఆయన సన్నిధిలో గడిపి వస్తే ప్రజలు మోషే ముఖమును చూడలేకపోయారండి. ఎందుకు అనంటే మోషే దేవునితో నీవు దేవునితో సహవాసం చేయి, నీ ఇంట్లో నీ కుటుంబం వెలిగించబడు. దేవుడు చేయని కార్యం అంటూ ఏది ఉండదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఓ తాగుబోతాడు, ఒక మంచి విశ్వాసి తల్లి పాస్టర్ ఒక రోజు గొడవలు పట్టుకొని వచ్చాడు చర్చిలోనికి. ఆమె జుట్టు పట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తల్లి మంచి పరిచయం చేసేది. ఆ తల్లి బాధ ఏంటంటే నాకు 3 బిడ్డలు ఉన్నారు, నేను మందిరంలో పరిచర్య చేస్తే ఏ రోజైనా ఈ పరిచర్య ఆశీర్వాదం నా బిడ్డల మీదకి వచ్చి గొప్ప వాళ్ళు అవుతారనే నమ్మకం. మళ్ళీ ఆదివారం వస్తే ఆడు గొడవలు పట్టుకుని రాగానే ఈ పాస్టర్ గారు కింద దాక్కుంటాడంట. మళ్ళీ వారం వస్తే అమ్మ నీకు దండం పెడతా, నువ్వు రాకమ్మా, మళ్ళీ మీ ఆయన వస్తాడు, ఈసారి నిన్ను గారు నన్ను చంపుతాడు. పాస్టర్ గారు నేను ఒకటే నిర్ణయించుకున్నాను, యేసయ్య నా కొరకు సిలువలో ఎన్నో దెబ్బలు తిన్నాడు, కొట్టబడ్డాడు, పొడవబడ్డాడు, చంపబడ్డాడు. ఈ దెబ్బలు నా యేసయ్య తిన్న దెబ్బల కంటే ఎక్కువ కాదు కదా. చంపితే చంపని దేవుని కొరకు ప్రాణం ఇస్తా, ఏముంది? హల్లెలూయా. ఒకటోసారి దేవుని కోసం ప్రాణం ఇస్తే ఏముంది? ఓకేనా? మళ్ళీ వచ్చాడంటే ఆధారం సిలువ వైపు చూస్తే, అసలు నువ్వు దేవుడు అయితే నా 2 కాళ్ళు పోయేటట్టు చేయి, నీకు దమ్ముంటానంట. నా భార్యను మాత్రం చర్చికి పంపించా, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు దేవుడువా, నా 2 కాళ్ళు పని చేయకుండా చేయి, నీకు దమ్ముంటాను పోయినట్టు. రాత్రి పడుకుని ఫుల్లో దాగి తెల్లారులేస్తే కాళ్ళు రావట్లే. ఏం రావట్లే? కాళ్ళు రావట్లే. అలాగే పిలిచి నీకు దండం పెడతా, నువ్వు చర్చికి వెళ్ళి, నీకు అడ్డురాను, నా కాళ్ళు వచ్చేటట్టు చేయి, నువ్వు చర్చికి వెళ్ళి ముందు నువ్వు రోజు వెళ్ళు, నాకు ప్రాబ్లం లేదు, నా కొరకు ప్రార్థన చేయి, నాకు కాళ్ళు రావాలని. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటాడండి. మరి వెళ్ళిపోయింది, టైం ఎంత అయిందో నాకు తెలియట్లేదు, నా సెల్ అక్కడ ఉంది, మీ సెల్ ఫోన్ ఎవరైనా ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, క్రీస్తును అనుసరిస్తున్న మనం మన క్రియల ద్వారా ప్రచురం చేయాలి ఆ వెలుగుని. చీకటిని యేసు ప్రభు నమ్మక ముందు చీకటిని ప్రచురం చేశాం, బూతులు తిట్టాం, చీకటి కార్యాలు, ఒకరిని అన్యాయంగా కొట్టాం, చీకటి కార్యాలు, లంచాలు తీసుకున్నాం, చీకటి కార్యాలు. కొన్ని ఫోన్లు వస్తాయి మా ఆవిడ దగ్గరికి, అమ్మ ఫలానా పని చేయించమ్మా, నీ మేలు వరకు నేను మర్చిపోనమ్మా, ఇంత ఇస్తానమ్మా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా, నీ ఫోన్ నెంబర్ ఇస్తా అని బెదిరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా, థ్యాంక్ యూ, వెళ్ళి కూర్చో, నీ ఫోన్ నెంబర్ ఇస్తా. అమ్మమ్మ అట్లా కాదమ్మా, ఏంటి అట్లా కాదు, నేను ఏమన్నా లంచం తీసుకునే దాని లెక్కన పడుతున్నానా నీకు? దేవుని బిడ్డ, మనం దేవుని బిడ్డలో మన క్రియలు వెలుగుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొన్న కూడా పాస్టర్ గారు ఏదో విషయంలో అన్నా, ఎందుకన్నా తెలుగుతో ఒక 3,000 కొట్టన్నా వాళ్ళకి, దేనికి కొట్టాలి? వాళ్ళు లంచం తీసుకొని పాస్టర్స్ చెప్తుంటేనండి నాకు ఎంత కోపం వస్తుందంటే, చాలా కోపం వస్తుంది. వాళ్ళకు ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులలో ఎందుకు లంచాలు ఇవ్వాలి? అన్యులు చెప్పారంటే వేరు, ఎవరో విశ్వాసం చెప్పారంటే, పాస్టర్స్ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రాంగ్ అండి, అది చాలా రాంగ్. మనమే మన దేశాన్ని పాడు చేసుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు వెలుగు చేత నింపబడినవా. ఈయన మీకు తెలుసా అండి సిస్టర్, మీకు ఆయన పేరు తెలుసా? గిటార్ వాయిస్తాడు, 200 దేశాలు తిరిగాడు, కొంచెం వాయిస్ ఒక రకంగా వస్తుంది. ఆయన జాన్ వెస్లీ ఫౌండేషన్ వాళ్ళు కూడా 2-3 సార్లు పిలిపించారు ఆయన్ని. అమ్మా ఆయన పేరు తెలుసా?
ఒక లేడీస్ వాయిస్ మాదిరిగా ఉంటుంది ఆయనది. సాంగ్స్ పాడతాడు. మీకు చూస్తే గుర్తు, ఆయన వస్త్రధారణ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ప్రపంచ దేశాలు వెళ్ళి ఆఫ్రికా వెళ్ళినప్పుడంట ఆయన సువార్త నిమిత్తము అక్కడ స్టేడియంలో పాటలు పాడడానికి ఆఫ్రికా వెళ్ళినప్పుడు, ఆఫ్రికాలో టూరిజం వల్ల కార్లు ఎక్కించుకున్న వారు పరిధికి మించి ₹1 2 ఎక్స్ట్రా అడిగారంట. అడిగితే ఈయన నేను ఇయ్యనన్నాడంట. లంచం నేను ఇయ్యనన్నాడంట. నువ్వు దింపు అన్నారంట. దిగేశాడు. అందులో నువ్వు పిచ్చోడు కదా బాబు, ₹1 ఎంత బ్రదర్? నీకు ₹1, కానీ నా దేవుడికి నేను యథార్థవంతునిగా ఉండాలి. అవసరమైతే ఇంకో దానికి వస్తాను. కొన్ని లక్షల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి, కానీ ₹1 ఇవ్వట్లేదు ఆయన. ఎందుకు తెలుసా? లంచం అనేది ఫస్ట్ క్రైస్తవం దగ్గర నుంచే నిషేధించబడాలి. హల్లెలూయా. ఎందుకు నేను మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లేదు మధ్యాహ్నం. మన జీవితం క్రైస్తవులుగా వెలుగుతూ ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి పాపమును ద్వేషించాలండి. అప్పుడే మన హృదయం వెలిగించబడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని సంగమా, మనం వెలుగు సంబంధం, పగటి సంబంధం, మనం చీకటి సంబంధం కాదు. మనం సాతాను